కల్తీ నెయ్యి కేసులో నిందితులను సిట్ విచారణకు కోర్టు ఆదేశించింది. నేటి నుంచి ఈ నెల 17 వరకు నిందితులను సిట్ విచారించనుంది. తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న సిట్ కార్యాలయంలో విచారణ జరగనుంది. మరి కాసేపట్లో నిందితులను సిట్ కార్యాలయానికి అధికారులు తరలించనున్నారు. బోలేబాబా డైరీ డైరెక్టర్లుగా పనిచేసిన విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డైరీస్ ఈవో అపూర్వ వినయకాంత్ చావ్డా, ఏఆర్ డైరీకి చెందిన ఎండి రాజు శేఖర్ను సిట్ విచారించనుంది. కల్తీ నెయ్యి కేసులో నిందితులను సిట్ విచారణకు కోర్టు ఆదేశించింది. నేటి నుంచి ఈ నెల 17 వరకు నిందితులను సిట్ విచారించనుంది. తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న సిట్ కార్యాలయంలో విచారణ జరగనుంది. మరి కాసేపట్లో నిందితులను సిట్ కార్యాలయానికి అధికారులు తరలించనున్నారు. బోలేబాబా డైరీ డైరెక్టర్లుగా పనిచేసిన విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డైరీస్ ఈవో అపూర్వ వినయకాంత్ చావ్డా, ఏఆర్ డైరీకి చెందిన ఎండి రాజశేఖర్ను సిట్ విచారించనుంది. కల్తీ నెయ్యి కేసులో నిందితులను సిట్ విచారణకు కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రసాద్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ స్రవంతి. తిరుమల శ్రీవారి కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక ముందడుగు పడిందని చెప్పవచ్చు. కల్తీ నెయ్యి కేసులో ఈ నెల 9వ తేదీన సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ బృందం ఈ నెల 9వ తేదీన 4 వ్యక్తులను అరెస్ట్ చేసి వారిని కోర్టులో హాజరుపరిచింది. అయితే జడ్జి ఈ నెల 14వ తేదీ వరకు వారిని రిమాండ్ విధించారు. అయితే వారికి రిమాండ్ పూర్తవడంతో సిట్ బృందం ఈ రోజు మరోసారి జడ్జిని కలిసి వారిని విచారణకు ఆదేశించాలని కోరింది. అయితే 4 వ్యక్తులను పోలీస్ కస్టడీకి ఇస్తూ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం సబ్ జైలు నుంచి వారిని ప్రత్యేకంగా అలిపిరి సమీపంలో బుదే కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయానికి ప్రత్యేక వాహనాల్లో తీసుకొచ్చారు. ఆ 4 వ్యక్తులను విడివిడిగా సిట్ బృందంలోని అధికారులు 4 వ్యక్తులను విడివిడిగా 4 రోజుల పాటు అంటే ఈ నెల 17వ తేదీ వరకు వారిని విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే బోలేబాబా డైరీ డైరెక్టర్లుగా పనిచేసిన విపిన్ జైన్, సోమల్ జైన్లు, అదేవిధంగా వైష్ణవి డైరీ సిఇఓ విజయకాంత్, అదేవిధంగా ఏఆర్ డైరీ ఎండి రాజశేఖర్లు ఈ 4 వ్యక్తులను సంబంధించిన పూర్తి సమాచారాన్ని వాళ్ళ వద్ద నుంచి సిట్ బృందం సేకరించే అవకాశం ఉంది. అయితే ఈ పరిణామం కీలక ముందడుగుగానే చెప్పవచ్చు. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా టీటీడీ అధికారుల పాత్ర ఏమైనా ఉందా, కమిషన్లు తీసుకుని ఈ ఏఆర్ డైరీకి సంబంధించిన టెండర్లు ఓకే చేశారా అనే దానిపైన కూడా సిట్ బృందం ప్రత్యేకంగా దర్యాప్తు ప్రారంభించింది. వీరి విచారణలో ఎవరెవరు ఇందులో భాగస్వాములు అయ్యారు, టీటీడీ గతంలో పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పనిచేసిన పాలక మండలి సభ్యుల ప్రమేయం ఏమన్నా ఉందా, అదేవిధంగా టీటీడీ ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా, లేదంటే కింద స్థాయి అధికారుల ప్రమేయం ఉందా అనే దాని మీద లోతుగా సిట్ బృందం అయితే విచారించనున్నది. అయితే వారు చెప్పే సమాధానాలను బట్టి తదుపరి అరెస్టులు ఉండే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ సిట్ బృందం తన నివేదికను త్వరలో సుప్రీంకోర్టు అందించనున్నది. ఈ నేపథ్యంలోనే విచారణను వేగవంతం చేసిందని చెప్పవచ్చు. దీపిక. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.